వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా ర్యాగింగ్ భూతానికి మాత్రం చెక్ పట్టం లేదు. ఏదో ఒక చోట వెలుగు చూస్తూనే ఉంటుంది ఈ ర్యాగింగ్ భూతం. ముఖ్యంగా మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలో అయితే ఈ ర్యాగింగ్ భూతం విద్యార్థులను ఇప్పటికీ వెన్నాడుతోంది. తాజాగా కేరళలో జరిగిన ఘటనను చూస్తే విద్యార్థుల ఆలోచన విధానాల్లో, వారి తీరులో కనిపిస్తున్న క్రూరమైన మనస్తత్వం భవిష్యత్ తరాలు ఎలా ఉండబోతున్నాయోననే భయాన్ని కూడా కలిగిస్తున్నాయి. కేరళలోని కొట్టాయంలో ఉన్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో అత్యంత క్రూరంగా జూనియర్లను ర్యాగింగ్ చేసిన 5 సీనియర్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. గత 3 నెలలుగా సాగుతున్న ఈ ఆకృత్యాలపై ఇటీవలే జూనియర్ విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో కళాశాల నుంచి మొట్టమొదట సస్పెండ్ చేశారు. ఆ తర్వాత తాజాగా ఆ 5 కూడా అరెస్ట్ చేశారు. తిరువనంతపురంకు చెందిన 3 విద్యార్థులు కొట్టాయంలో ప్రభుత్వ కాలేజీలో నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతూ ఉన్నారు. అదే కాలేజీలో 3వ సంవత్సరం చదువుతున్న శామ్యూల్ జాన్సన్, రాహుల్ రాజ్, జీన్, రిజిల్జీత్, వివేక్ అనేవారు సీనియర్లుగా ఉన్నారు. ఆ 3ని వీరు టార్గెట్ చేశారు. ర్యాగింగ్ పేరుతో బెదిరించి వాళ్ళ వద్ద నుంచి డబ్బులు లాక్కొని మద్యం కొనుగోలు చేస్తూ ఉండేవారు. వాళ్ళ డబ్బులతో తాగిన మద్యం మత్తులో వాళ్ళని తీవ్రంగా హింసించారు. జూనియర్లు మౌనంగా భరిస్తూ ఉండటంతో సీనియర్లు ఇంకా చెలరేగిపోయారు. బాధితుల్ని నగ్నంగా నిలబెట్టి గాయపరచడం, వాటిపై కారం పోయడం చేశారు. మంటకు విలవిల్లాడుతూ ఉంటే వీడియోలు తీసి వికృతమైన పైశాచిక ఆనందం పొందారు. అంతేకాదు విద్యార్థుల మర్మాంగాలపై డంబెల్స్ను వేలాడదీయడం, ఆపై మర్మాంగాలను కంపాస్లోని పదునైన పరికరాలకు గుచ్చి తీవ్రంగా గాయపరచడం వంటి వికృతమైన చేష్టలకు దిగారు. డిసెంబర్ 13వ తేదీన జూనియర్ విద్యార్థిని సీనియర్లు తీవ్రంగా హింసించారు. ఆ రోజు రాత్రి జూనియర్ గదిలోకి ప్రవేశించిన సీనియర్లు కాళ్ళు చేతులను తాళ్లతో కట్టేసి భౌతికంగా హింసించారు. చివరకు గాయాలకు లోషన్ రాసి అదే లోషన్ను శరీరంపై, నోట్లో పోసి క్రూర మృగాల్లా ప్రవర్తించారు. ర్యాగింగ్ ను తట్టుకోలేకపోయిన ఓ విద్యార్థి తన గోడునంతా ఫోన్లో తన తండ్రితో చెప్పుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ కుమారుడికి ఆయన చేసిన సూచనే ర్యాగింగ్ భూతాన్ని బయటపెట్టింది. 3 విద్యార్థులు కొట్టాయంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ర్యాగింగ్ కు పాల్పడ్డ 5 విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ర్యాగింగ్ కు పాల్పడ్డ 5 విద్యార్థులపై కాలేజీ యాజమాన్యం సస్పెన్షన్ కు వేటు వేసింది. ర్యాగింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు నిర్వహించి ఆ తర్వాత ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. అయితే ర్యాగింగ్ గురించి బాధిత విద్యార్థులు కాలేజీలో చెప్పలేదని ప్రిన్సిపల్ సులేఖ తెలిపారు. తల్లిదండ్రులు ఓ ఉపాధ్యాయుడికి ఫోన్ చేసి విషయం చెప్పారని ప్రిన్సిపాల్ తెలిపారు. ఫిర్యాదు అందిన తర్వాత ప్రాథమిక విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. പ്രതികളെന്ന് ആരോപിക്കപ്പെട്ട കുട്ടികളെയും ഗാന്ധിനഗറിൽ വന്ന പോലീസ് സ്റ്റേഷനിൽ വന്ന CI പോലീസ് ഉദ്യോഗസ്ഥരെ നേരിട്ട് കാണുകയും ചെയ്തു. വിക്ടിംസിലെ 2 കുട്ടികളെ പോലീസ് സ്റ്റേഷനിലേക്ക് അയക്കാൻ പറഞ്ഞു. അസിസ്റ്റന്റ് വാർഡൻ ഞങ്ങളുടെ മെയിൽ ഫാക്കൽറ്റിയായ സാറിനെ കൂട്ടിയാണ് കുട്ടികളെ പോലീസ് സ്റ്റേഷനിലേക്ക് അയച്ചത്. ഒരു 5:30 ആണെന്ന് പോലീസ് സ്റ്റേഷനിൽ അറിയാൻ സാധിച്ചു. തുടർ നടപടികളായിട്ട് ഇതിന്റെ എല്ലാ ഇവന്റ്സും മെഡിക്കൽ എഡ്യൂക്കേഷനിലും കേരള നഴ്സസ് മിഡ്വൈഫറി കൗൺസിലും അറിയിച്ചിട്ടുണ്ട്. പ്രിലിമിനറി റിപ്പോർട്ട് പോലീസ് സ്റ്റേഷനിലേക്ക് കൈമാറിയിട്ടുണ്ട്. ഡീറ്റെയിൽഡ് എൻക്വയറി കമ്മീഷനെ ഇന്ന് തന്നെ നിയോഗിക്കുകയാണ്. അഫിഡാവിറ്റ് കുട്ടികളുടെ കയ്യിൽ നിന്ന് എടുക്കുന്നതാണ്. ആന്റി റാഗിംഗ് കമ്മിറ്റി ഉണ്ട്. കമ്മിറ്റിയുടെ ഫ്രീക്വന്റ് ആയിട്ടുള്ള మీటింగ్లు നടത്തുന്നുണ്ട്. తరతరాలుగా విద్యార్థుల పాలిట శాపంగా మారిన ర్యాగింగ్ భూతానికి ఎన్ని అడ్డుగొట్టలు వేసినా ఏమీ లాభం లేకపోతోంది. ఎక్కడో ఓ చోట ఉన్మాదులు చేసే ఘాతుకాలకు విద్యార్థుల జీవితాలు నాశనమైపోతున్నాయి. పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలంటేనే తల్లిదండ్రులు ఇప్పుడు భయపడే పరిస్థితి వస్తోంది ఇలాంటి కిరాతకుల వల్ల. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ ఆర్టీవీ క్రైమ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.